ప్లీజ్ పిల్లలు కనండి. జంటలకు నగదు ప్రోత్సాహం ప్రకటిస్తున్న చైనా ప్రభుత్వం. దేశంలో జనాభా సంక్షోభాన్ని అధిగమించేందుకు చైనా ప్రభుత్వం తన ప్రజలకు బంపర్ ఆఫర్లు ఇస్తుంది. గతంలో ఇష్టారీతకంగా పెరిగిన జనాభాను కంట్రోల్ చేసేందుకు ఆంక్షలు విధించిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు దేశ జనాభాను పెంచేందుకు ఆపసోపనాలు పడుతుంది. ఈ క్రమంలో పిల్లలు కనాలంటూ ప్రోత్సాహం ప్రకటిస్తుంది. పిల్లల్ని కంటే నగదు బహుమతి ఇస్తామంటూ తాజాగా ప్రకటించింది. ఒక్క బిడ్డకు గాను ఏడాదికి 42,000 ఇవ్వాలని, అలా ఆ బిడ్డకు 3 ఏళ్ల పాటు నగదు ప్రోత్సాహం అందిస్తామని చైనా ప్రభుత్వం చెబుతుంది. ఈ సంవత్సరం జనవరి 1న లేదా ఆ తర్వాత జన్మించిన ప్రతి బిడ్డకు 3 ఏళ్లు నిండే వరకు ఈ స్కీమ్ అమలు చేస్తామని అక్కడి జంటలకు చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అయితే పిల్లల్ని కనే మాట అటుంచితే చైనా యువత పెళ్లిలపై ఆసక్తి కూడా చూపడం లేదు. డ్రాగన్ కంట్రీ మరింత కలవరపెడుతుంది. దీంతో యువకుల్లో పెళ్లిలపై ఆసక్తి పెంచేలా గతంలో కొన్ని కథనాలు తీసుకొచ్చింది. 25 ఏళ్ల తర్వాత లేదా అంతకంటే తక్కువ వయసులో ఉన్న యువకులు పెళ్లిళ్ళు చేసుకుంటే $137 రివార్డు ఆఫర్ను ప్రకటించింది. యువతుల తర్వాత పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేలా ప్రోత్సహించింది. దాంట్లో భాగంగానే చైనా ప్రభుత్వం గతంలో ఈ నిర్ణయం తీసుకున్న తాజాగా పుట్టిన బిడ్డలకి క్యాష్ రివార్డు ప్రకటించింది. ప్రభుత్వం ఇంత చేసినా చైనా యువకులు మాత్రం జనాభా కనే విషయంలో నిరాసక్తి చూపడం గమనార్థం. దీంతో జనాభాను పెంచేందుకు పొరుగు దేశం కొత్త పథకాలు అమలు చేసే పద్ధతిలో సిద్ధమవుతుంది.